వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అప్పుల ఊబిలోకి ముంచేసిందని, అంధకారంలోకి నెట్టేసిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. మదనపల్లెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీకి కూటమిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. గాల్లో తిరిగే ముఖ్యమంత్రిగా జగన్ పాలన సాగించారని ఎద్దేవా చేశారు. మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆయన రాష్ట్రంలో పాలన కొనసాగించారని విమర్శించారు. ప్రస్తుతం ఆయనకు ప్రతిపక్ష హోదా కావాలని అడగటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోసాని లాంటి వాళ్లతో అందరినీ తిట్టించడమే పనిగా పెట్టుకుని బూతుల పార్టీగా పేరు తెచ్చుకున్నారని మండిపడ్డారు. తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ పంపించి అందరినీ తిట్టించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. చట్టపరిధిలోనే కూటమి ప్రభుత్వం వారికి శిక్ష వేస్తోందని, కక్ష సాధింపు చేయాల్సిన పని కూటమికి లేదన్నారు. జగన్ కేవలం స్టిక్కర్ సీఎం గా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. పాలన అంటే కూటమిని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి ప్రదేశ్ గా మార్చాలని చెప్పి, ఆంధ్రప్రదేశ్ ని వికసిత్ ఆంధ్రగా మార్చాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మేము ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోవాలంటే ఇంకా చాలా ఏళ్లు పట్టేది. అన్ని రంగాల్లో, అన్ని విభాగాల్లో విధ్వంసాన్ని సృష్టించి 5 సంవత్సరాలు అన్నపూర్ణ ప్రదేశ్ గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్ గా, అవినీతి ప్రదేశ్ గా, అప్పుల ప్రదేశ్ గా, గంజాయి ప్రదేశ్ గా, పూర్తిగా అంధకార ప్రదేశ్ గా మార్చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దొరుకుతుంది. ఈ రోజు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మా కూటమిని, మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అసలు విమర్శించే నైతిక హక్కు కోల్పోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే మాట్లాడే హక్కు కూడా లేదు. వారు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి, వైసీపీ పార్టీని నమ్మి అధికారాన్ని అప్పబెడితే ఎవరికీ అందుబాటులో లేకుండా గాల్లో తిరిగే ముఖ్యమంత్రిగా కేవలం తాడేపల్లి పాలెస్ లో పడుకోవడం, లేకపోతే గాల్లో తిరగడం, వాళ్ళ మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వడం, వాళ్ళ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వడం, ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలబడిపోయాడు. కాబట్టి కేవలం ఆయనకి ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకుండా, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా కేవలం పులివెందులకి శాసనసభ్యుడికి మాత్రమే మిగిలింది. ఆయనకి సిగ్గు లేకుండా ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటున్నాడు. అయ్యా, అడుక్కుంటే వచ్చేది కాదు, ప్రజలు ఇస్తే వచ్చేది. జగన్మోహన్ రెడ్డి 175 స్థానాల్లో నువ్వు 18 స్థానాలు గెలుచుకొని ఉంటే నీకు ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేది. అంటే నువ్వు పదవి కోసం పనిచేస్తున్నావా, ప్రజల కోసం పనిచేస్తున్నావు అని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తావు. అంటే ప్రతిపక్ష హోదా లేకపోతే నువ్వు అసెంబ్లీకి రావా? శాసనసభ్యుడికి కూడా మాట్లాడచ్చు. అయ్యా, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వైతే ప్రతిపక్ష పార్టీని మాట్లాడనీయలేదు, ప్రతిపక్ష నాయకుల్ని మాట్లాడనీయలేదు, పత్రికల్ని నీ ప్రభుత్వ వైఫల్యాలు రాయనీయలేదు. మా ప్రభుత్వం అలా కాదు. నువ్వు రా అసెంబ్లీలోకి, ఏం మాట్లాడతావో మాట్లాడు, సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నావు. నీకు మాట్లాడేదానికి మాటలు లేవు, మాట్లాడేదానికి అవకాశం ఇస్తాయంటే కూడా నువ్వు రాకుండా దాంకొని తిరుగుతున్నావంటే ఇది ప్రజాస్వామ్యం మీద నీకున్నటువంటి నమ్మకం దీనిలో తెలిసిపోతాము. ఇది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు మంచిది కాదు. ఈరోజు మీరు కానీ గమనించినట్టయితే పక్కనే రాజంపేట అనుకుంటా కూసాలు కదిలిపోయినా ఒక అతనికి ఉన్నాడు, రాజా ఏదో ఆయన పేరేమంటారు, అలాంటి వాళ్ళ దగ్గరంతా మాట్లాడించి తిట్టించి బూతులకు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ. మిత్రులారా, బూతులకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ. బుద్ధుండాలి. రాజకీయ క్షేత్రంలో రాజకీయాల గురించి మాట్లాడాలి కానీ కుటుంబాల గురించి ఏందయ్యా? స్క్రిప్ట్ రాయించింది తాడేపల్లి ప్యాలెస్ నుంచి, పలికిన పలుకులు వెళ్ళి రాతలు మాత్రం జగన్మోహన్ రెడ్డి అని పార్టీ ఎవరు ఒక్కొక్కరు బయట వస్తారు. ఇంకా అసలు లోకేష్ బాబు 2 బుక్లు తెరవకపోతేనే ఇప్పుడు ఏదో 2 బుక్ తెరిచేశారు భయపడిపోతున్నారు. ముందుంది ముసళ్ళ పండగ, ఒక్కొక్కరి కూసాలు కదిలిపోతాయి.